Gunda. Dozras tell me. కాలకేయుల సైన్యం మురికి పట్టిన బట్టలే కాదు, వారి బుద్ధి కూడా మురికిదే. లక్షల సంఖ్యలో ఉంటారేమో. ప్రశాంతంగా ఉండే ప్రాంతాలపై విచక్షణారహితంగా వారు విరుచుకుపడుతూ ఉంటారు. రాక్షస సంతతి అనడం కూడా వారి వంకర బుద్ధికి తక్కువగానే ఉంటుంది. గారబట్టిన పళ్ళు, కంపు కొట్టే ఒళ్ళు, నలుపు రంగు పూతతో జంతువుల చర్మాలు ధరించి వికృతమైన ముఖ కవళికలతో అత్యంత దరిద్రంగా ఉంటారు. శుభ్రత అనే మాటే వారి నిఘంటువులో ఉండదు. గడ్డాలు, జుట్టు ఎప్పుడూ రక్తంతోనో మురికితోనో మాసిపోయి అసహ్యం కలిగించేలా ఉంటాయి. అసలు ఇప్పుడు వీరి గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం, ఎందుకు చెప్పుకుంటున్నాం అనే డౌట్ మీకు వచ్చి ఉంటుంది. కాలకేయులతో సపరేట్గా సినిమా ఏమైనా వస్తోందా అనే అనుమానం కూడా వచ్చి ఉంటుంది మీకు. అవన్నీ పక్కన పెట్టేద్దాం. ఎందుకంటే కాలకేయులను మించిన కాలేకుయిలు ఇప్పుడు మన మధ్యనే ఉంటున్నారు. వారి గురించే మన ఈ డిస్కషన్, ఈ స్టోరీ అంతా. గజ్వేల్లో కేసీఆర్ క్యాంప్ ఆఫీస్పై ఓ కాలకేయ ముఠ దండెత్తింది. కాలకేయులు మాట్లాడే కిలికిలి భాష కంటే కర్ణ కఠోరంగా అరుస్తూ కేసీఆర్ ఆఫీస్ పైకి దూసుకెళ్లి నానా రభసా చేశారు. కేసీఆర్ క్యాంప్ ఆఫీసులోకి చొరబడమే కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన అతిపెద్ద సాహసం. ఏ అనాగరిక తెగకైనా కొన్ని కనీస విలువలైనా ఉంటాయి, కానీ వీరికి అవేవీ లేవు. గౌరవం లేదు, మర్యాద, ఈ రెండు పదాలకు అర్థాలు కూడా తెలియని పిచ్చితనంతో వీర విహారం చేశారు. హింస, విధ్వంసమే వారి జీవన విధానమైనట్టుగా వారి పరమ నీచమైన స్వభావాన్ని బయటపెట్టుకుంటూ రెచ్చిపోయారు. కేసీఆర్ క్యాంప్ ఆఫీస్పై రాళ్ల దాడికి దిగారు. అందులో చొరబడి ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. కాలకేయుడు తన సైన్యాన్ని ఉత్సాహపరిచేందుకు మాట్లాడే భాష, చేసే చేష్టలు సభ్య సమాజం అసహించుకునేలా, మొహం మీద చీకొట్టేలా ఉంటాయి. మరి కేసీఆర్ క్యాంప్ ఆఫీస్ పైకి వచ్చిన ముఠా నాయకుడు ఏ రేంజ్లో వారిని ఉత్సాహపరిచాడో మీరే అర్థం చేసుకోండి. ఎదుటి వారిని మానసికంగా కుంగదీయడానికో, ఏదో సాధించామని సంకలు గుద్దుకోవడానికో, మీ వికృత రూపాలు చూపించి భయపెడదాం అనుకోవడానికో అసుర సమూహం ఒక ఆఫీస్ పైకి దండెత్తితే అది వారి మూర్ఖత్వమే తప్ప కనీసం వెంట్రుక కూడా కదల్చలేరని గుర్తుంచుకోవాలి. కేసీఆర్ క్యాంప్ ఆఫీస్పై దాడి చేయడమే కాదు, రేవంత్ రెడ్డి ఫోటో పెట్టేసేసి తమ వికృత ఆనందాన్ని పొందారు వాళ్ళు. పురాణాల్లో జలంధురి ఆధ్వర్యంలో ఇంద్రుడితో పోరాడిన కాలికేయులు కాలకులు, కంకలు అనే రాక్షస తెగతో సమానమైన హోదా పొందడం ఇక్కడ హస్తం పార్టీ కార్యకర్తలకు సంతోషమేమో కానీ సమాజానికి మాత్రం కాదు. ఇప్పుడు ఒకసారి బాహుబలిని కూడా గుర్తు చేసుకుందాం. లక్షల సంఖ్యలో కాలకేయులు మాహిష్మతి రాజ్యంపై దండెత్తుతారు. కిలికిలి భాషలో కర్ణ కఠోరంగా అరుస్తూ భయపెట్టాలని చూస్తారు. అది తాత్కాలికమే. బాహుబలి యుద్ధరంగంలోకి దిగే వరకు వారి విపరీత చర్యలు ఇతరులకు కంపరం ఎత్తిస్తాయి. బాహుబలి ఎప్పుడైతే రంగంలోకి దిగుతారో ఆ తర్వాత ఈ కాలకేయుల హాహాకారాలు, సామాన్యుల జయజయధ్వానాలు మారుమోగిపోతాయి. ఇప్పటికైనా కాంగ్రెస్ కాలకేయులు తెలుసుకోవాల్సింది ఒకటే, మీ వికృత రూపాలతో, అంతకంటే వికృతమైన చర్యలతో భయపెట్టాలని చూస్తే అది జస్ట్ టెంపరీయే అని గుర్తుపెట్టుకోవాలి. మొన్న జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లోనే అధికారం చేతిలో ఉన్నా కూడా ముక్కి మూలిగి కాంగ్రెస్ గెలిచింది 7. ప్రతిపక్షంలో ఉన్న కేసీఆర్ బయటకు రావట్లేదని ఎవరెంత ఏడ్చినా బీఆర్ఎస్ 11 స్థానాల్లో జెండా ఎగరేసింది. నీలాగా గజ్వేల్ బీఆర్ఎస్ సైనికులు ఎదురు తిరిగితే తట్టుకోగలరా? ప్రజలను మెప్పించి కేసీఆర్ను ఢీకొట్టగలరా? ఇప్పటికైనా చెప్పేది ఒకటే, ఇలాంటి రౌడీ రాజకీయాలు మానేయాలి. దాడుల సంస్కృతిని కూడా విడిచిపెట్టేసేయాలి. అది అందరికీ మంచిది. ఇది వాటి మన స్పెషల్ స్టోరీ.